సురేష్ గారు నమస్తే అండి. సురేష్ గారు, వైసీపీ నేతల బృందం అంతా కూడా నిన్న వెళ్ళి ఈసీకి ఫిర్యాదు చేసింది. వైవి సుబ్బారెడ్డి బృందం అంతా కూడా ఏంటి మరి ఈసీకి మీరు డబ్బులు ఇచ్చి మరి మాకు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, అసలు ఏం జరిగిందో మాకు నిరూపించాలని చెప్పేసి మాట్లాడారు. ఏమన్నారు అసలు ఈసీ ఏమంది, ఎలాంటి స్పందన వ్యక్తం చేసింది? సురేష్ గారు, మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు. ప్రైమ్ 9 టీవీ వీక్షకులకు శుభోదయం. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు ఇద్దరు సోదరులు చాలా సుదీర్ఘంగా వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. మాటల్లో మాట్లాడుతూ కాసేపు ప్రధాన అంశం ఈవీఎంల పైన అయితే అనిగట్టుకొని మమ్మల్ని విమర్శించే అంశాలు మాత్రమే మాట్లాడారు. సరే పోనివ్వండి, వారి సహజ స్వభావం రాజకీయ పార్టీ నాయకులది విమర్శలకే పరిమితం అవ్వడం. అయితే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు పంచాను ఓట్లేయండి అనేసి అడిగారు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడటం మాత్రం నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా. మిగతాది ఆయన ఇష్టం, అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో నాకేమాత్రం ఇబ్బంది లేదు. డబ్బులు పంచాము ఓట్లేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడలేదు మేడం. ప్రజాస్వామ్యబద్ధంగా పాలనలో సంక్షేమం చేశాము, అభివృద్ధి చేశాం సాధ్యమైనంత మేర. గత ప్రభుత్వం కన్నా భిన్నంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అధిక సంక్షేమము అభివృద్ధికి కట్టుబడి పరిపాలన సాగింది. ఆశీర్వదించమని ప్రజలను అభ్యర్థించారు. అది గుర్తుంచుకోవాలి పెద్దిరెడ్డి రవి. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ రకమైన మాటలే పలు సందర్భాల్లో పలు వేదికల్లో ప్రజలని అభ్యర్థించడం జరిగింది. వారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మరిచిపోయినట్టున్నారు. దేశ ప్రధానమంత్రి కూడా ప్రజలని ఈ రకంగానే అభ్యర్థిస్తారు. ప్రజలని వినయపూర్వకంగా నేను నా పాలనలో అభివృద్ధి చేశాను, నేను సంక్షేమం చేశాను అంటారు. అంటే ఇప్పుడు ఏంటి, ఎలక్షన్ లో డబ్బేం పంచలేదంటారా మీరు? వైఎస్ఆర్సీపీ నుంచి డబ్బు పంచకుండానే ఎలక్షన్ జరుగుతుందా? రాజకీయాల్లోకి వస్తారా? నిన్న కూడా పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, డబ్బు తినండి అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి మీరు 150 కోట్ల వరకు ఖర్చు చేశారు. డబ్బు ఖర్చు పెట్టండి కాదనట్లేదు, కానీ ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కూడా చూడాలని కూడా నిన్న మాట్లాడారు కదా. మరి మీరు డబ్బు ఖర్చు పెట్టారు, ఆ అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుంది? అభివృద్ధి ఎక్కడైనా ఉందా? పోనీ నేను చెప్పేది ఒకటి మేడం, 13 నెలల్ని తీసుకున్నాం. ఎందుకంటే ఇంకా 5 సంవత్సరాలు కాలేదు ఈ కూటమి ప్రభుత్వానికి. పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి కేవలం 13 నెలలైంది. లాస్ట్ టర్మ్ ఏదైతే 2019 to 2024, 2019 to 2024 5 సంవత్సరాల కాలంలో 13 నెలలు తీసుకోండి. ఈ 13 నెలలు, ఆ 13 నెలల్ని ఏ రకమైనటువంటి సంక్షేమం అభివృద్ధి గణాంకాలతో ఒకసారి కానీ మీకు చూసినట్లయితే చాలా వెనుకబాటుతనం ఉంది. కేవలం దాదాపు అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే 2019 నుంచి 24కి జరిగినటువంటి సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ, మీరు చెప్పేటువంటి అభివృద్ధిలో, పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి అభివృద్ధిలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేవలం 40% మాత్రమే అందుకోగలిగింది. ఇది గణాంకాలు, ప్రభుత్వం ఇచ్చే గణాంకాలు, మేము చెప్పేది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునో లేదంటే విమర్శించాలనో చెప్పట్లా. అప్పటి గణాంకాలు, ఇప్పటి గణాంకాలు, లబ్ధిదారుల్ని, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలని, వీటిని బేరీజు వేసుకొని చెప్పినటువంటి గణాంకాలు. నేను చెప్పేదైతే కాదు నివేదికతో సహా ఇదే స్పష్టం చేసింది. మరి అప్పులు విపరీతంగా పెరిగినటువంటి విషయం భారతదేశం మొత్తం తెలుసు. నేనేమంటున్నానంటే ఈవీఎంల మీద మీరేం అప్పులు చేయలేదా? మీరు చేసిన 30,000 కోట్లు బకాయిలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక చెల్లించింది కదా, అది అందరికీ తెలిసిందే కదా మేడం. ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్ళిందే 2014లో. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరిగినటువంటి సమయంలో జరిగినటువంటి అప్పుల తాలూకా వడ్డీలు పెరుగుతూ వచ్చే ఈ రోజు రాష్ట్రం మీద అప్పుల తాలూకా వడ్డీల భారం పెరిగిన దానికి ఆద్యుడే చంద్రబాబు నాయుడు గారు. సురేష్ గారు, అప్పుల బకాయిలు అనేది ఉండకుండా ఏ రాష్ట్రం ఉండదు. ఏ 5 సంవత్సరాలకు ఒకసారి ఏ ఒక ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా బకాయిలు ఉంటూనే ఉంటాయి. ఆ బకాయిలు ఉంటే వీళ్ళు చెల్లిస్తారు, వీళ్ళు ఉంటే మళ్ళీ మీరు చెల్లిస్తారు. ఏముంది దాంట్లో? ఇక్కడ ఏపీ అయినా తెలంగాణ అయినా ఎక్కడైనా అంతే కదా, బకాయిలు చెల్లిస్తూనే ఉంటారు. ఇది మంచి అంశం మేడం. మీరు ఇప్పుడు చాలా ఖచ్చితమైనటువంటి మాట మాట్లాడారు. అప్పులు లేకుండా భారతదేశంలో ఏ రాష్ట్రమూ లేదు. అయితే ఆ అప్పుల్లో అధికంగా వెళ్ళేటువంటి రాష్ట్రాల జాబితాలో ఆంధ్ర రాష్ట్రం ఎందుకు వచ్చిందనే దానికి కారణం వాటి మూలాలను మనం తీసుకోవాలా. ఆ మూలానికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు
ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి అప్పు, తదనంతరం రాష్ట్రం విడిపోయినాక జరిగినటువంటి అప్పులు తీసుకొని ఈ రోజు కూడా రాష్ట్రం ఈ రకమైనటువంటి సంక్షోభంలో అప్పులకి తారాస్థాయిలో చేరడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. మరి ఈవీఎంల తాలూకా ఈరోజు సుబ్బారెడ్డి గారి మాటలని కొంతమంది వక్రీకరిస్తున్నారు. ప్యానెల్లో కూడా సోదరులు ఇద్దరు మాట్లాడుతూ వీళ్ళకేదో ఇప్పుడు వచ్చేసిందా ఈవీఎంల మీద అనుమానం వచ్చేసిందంటే, సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం ఈసీకి కొన్ని ఆదేశాలను జారీ చేయడం జరిగింది. రీసెంట్ గా మహారాష్ట్ర, హర్యానా, ఈ జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో అనేక రకాలైనటువంటి బిల్లులు దాఖలైనటువంటి పరిస్థితులు సుప్రీంకోర్టులో, వీటన్నిటికీ కలిపి ఈ ఏదైతే ఎన్నికల పార్టీలకు కానీ పోటీ చేసినటువంటి అభ్యర్థులకు కానీ ఏ రకమైనటువంటి అనుమానాలు ఉన్నా కూడా నివృత్తి చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించాల్సిందే. దీంట్లో ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి అభ్యంతరాలని తిరస్కరించేటువంటి ఆస్కారం లేదని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం వల్ల ఈసీ కూడా ఎన్నికల సరళి పైన అనుమానాలుంటే మీరు మా ముందు ఉంచండి అని చెప్పి భారత ఎన్నికల కమిషనే రాజకీయ పార్టీలకు సూచించింది మేడం. ఆ తరుణంలో ఎప్పటి నుంచో మాకున్నటువంటి అనుమానాలు ఎన్నికల సరళి పైన చాలా స్పష్టంగా ఆధారాలతో సహా రాయచోటిలో జరిగినటువంటి ఎన్నికల సరళి కానీ, ఇందాక మన పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీల ఏజెంట్ల ముందర ఈవీఎం సీల్ చేస్తారు, బ్యాలెట్ మిషన్ ని సీజ్ చేస్తారు, అందరి దగ్గర ఫామ్ 14 సంతకం చేసుకుంటారు, తర్వాత తీసుకెళ్తారన్నారు. ఇన్ని తీసుకెళ్లినప్పటికీ కూడా ఆ రోజు ఈవీఎం మిషన్ లో 20-30% ఉండేటువంటి బ్యాటరీ ఛార్జింగ్ ఎన్నికల పోలింగ్ ఇదే రకంగా అందరూ ఏజెంట్లు వెళ్తారు మేడం. ఆ రోజు ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు మళ్ళీ మనం ఆ ఫాములను తీసుకొని పోలింగ్ కేంద్రానికి వెళ్తాం. పోలింగ్ కేంద్రం కూడా మనం ఇచ్చిన ఫాములనే మన ముందు తీసి ఓపెన్ చేస్తారు. మన దగ్గర ఉన్నటువంటి కాపీలతో కూడా మనం సరిపోల్చుకుంటాం. మరి అప్పుడు సీల్ చేసేటువంటి సమయంలో 20%, 30% బ్యాటరీ ఛార్జింగ్ కూడా అక్కడ నోట్ చేస్తారు. అప్పుడు 20-30% ఉన్నటువంటి బ్యాటరీ ఉన్న పలంగా 100% వచ్చేసినటువంటి పరిస్థితులు. ఏ రకంగా ఇవన్నీ కూడా అనుమానాలకు తావిస్తుంది కాబట్టి వీటిని నివృత్తి పరుచుకోవాలా. బ్యాలెట్ మిషన్ లోకి వివిప్యాట్ ఏదైతే స్లిప్పులు మిషన్ లోకి వచ్చినటువంటి డిజిటల్ ఓటింగ్ సంఖ్య, వివిప్యాట్ లో వచ్చినటువంటి స్లిప్పులలో వ్యత్యాసం ఉంది. మరి కొన్ని బూత్లలో అయితే హిందూపూర్ బాలకృష్ణ గారి నియోజకవర్గం ఇట్లాంటి నియోజకవర్గాలు అయితే పార్లమెంటు ఓటింగ్ కి 400 పైచీలకు ఓట్లు పడిన క్రమంలో అసెంబ్లీలో 1 ఓటు పడింది. ఇది ఏ రకంగా కనీసం సగానికి సగం ఉన్న వ్యత్యాసం కనిపిస్తే సరే అనుకోవచ్చు. ఒకే ఓటు పోలింగ్ అయింది మేడం. ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం కదా. ఇలాంటి అనుమానాలకి తావిస్తున్నటువంటి క్రమంలో వీటిని నివృత్తి పరుచుకోవాలా. అంతేగాని ఏదో మేము ఈవీఎంల మీద పడిపోయాం, ఈవీఎంలు గోల చేసామంటే ఇంకా దీని గురించి మాట్లాడుతూ పోతే అనేక రకాలైనటువంటి అంశాలు వస్తాయి మనం చర్చించడానికి. కాబట్టి ఎవరికైనా కూడా మీరే కదా ఈ అంశాన్ని లేవనెత్తింది, అసలు మీరే కదా నిన్న ఈసీకి వెళ్ళి ఫిర్యాదు చేసింది, ఏదో ట్యాంపరింగ్ జరిగింది, మోసం జరిగింది అని. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల్లో భాగంగా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి వెసులుబాటులో భాగంగా దాన్ని మేము ఉపయోగించుకుంటున్నాం. మా అనుమానాలను నివృత్తి చేయమని చెప్పి అడగడంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో దాన్ని తప్ప ఏ రకంగా అనగలుగుతాం మేడం. మరి ఏమందండి ఈసీ ఏమంది? ఒక వ్యవస్థలో లోటుపాట్లు, తప్పులు కనిపిస్తున్నప్పుడు ప్రత్యక్షంగా కళ్ళకి కట్టినట్టు ఆధారాలతో సహా ఇస్తున్నాం. ఇప్పుడు మేమేదో గుట్టగాల్చి మొహం మీద వేసి మీరు తుడుచుకోండి అనేటువంటి పద్ధతులు కాదు కదా. అప్పుడు లేవన్నారు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి ఆధారాలు? అప్పుడేం లేవన్నారు కదా. అంటే మీకు సంవత్సరం పట్టింది ఆధారాలు తీసుకురావడానికి? ఆయన ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి, ఇంకా ఇప్పుడు ఈవీఎంలని మళ్ళీ సరిచేయండి, ఈవీఎంలు చూసుకోండి అంటే మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారా? పోనీ ఆ 11 మంది ఎమ్మెల్యేలతో ట్యాంపరింగ్ చేస్తారంటున్నారు, 11 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెట్టుకుంటారా? చెప్పండి. 1 ఇయర్ అయిపోయింది, ఇంకో 4 ఇయర్స్ అయితే అయిపోతుంది. ఒక నిమిషం, మీరు ఇదే వేదిక పైన ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ డిబేట్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేనే అప్పీల్ చేస్తున్నాను. సహృద్భావంతో వాళ్ళు 11 మందిని కూడా రాజీనామాలు చేపిస్తాం, ఆమోదించి మాకు ఎన్నికలకు వెళ్తామనేటువంటి భరోసా ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. సరే, ఏమంటారు? నేనే చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మీరు ముఖ్యమంత్రి గారికి మీరు సిఫారసు చేసి దయచేసి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఒక్క ప్రకటన ఇప్పించారంటే చాలు. లేదంటే మన తెలుగుదేశం పార్టీ సోదరుడి విజయ్ గారు మాట్లాడతారు, దాని గురించి మాట్లాడదాం.